గ్యాస్, ఎసిడిటీ బాధల్ని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోం. ఏదో ఒక యాంటీ యాసిడ్ మాత్రను వేసుకొని ఆపై మర్చిపోతూ ఉంటాం. అయితే ఇవే బాధలు దీర్ఘకాలికంగా కొనసాగితే, వీటికి తోడు తరచూ పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్లు దాగి ఉండే అవకాశం ఉంది. పొట్టలో క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిఐ క్యాన్సర్స్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టంలో వచ్చే క్యాన్సర్స్ అండి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అంటే డైజెషన్, అంటే మనకు అరుగుదలకి ఉపయోగపడే ఆర్గన్స్ అన్నీ. ఎగ్జాంపుల్ ఏంది అంటే మన ఫుడ్ పైప్ కానివ్వండి, అంటే ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, పెద్ద పేగు, చిన్న పేగు, ఇవన్నీ కలిపి డైజెస్టివ్ సిస్టమ్ అని అంటుంటారు. దీంట్లో వచ్చిన క్యాన్సర్స్ని జిఐ క్యాన్సర్స్ అంటూ ఉంటారు అన్నమాట. మామూలుగా తీసుకున్నట్లయితే అండి, ఈ క్యాన్సర్స్లో కూడా జిఐ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ సుమారు 100 మంది క్యాన్సర్ పేషెంట్లు కనుక మనం చూసినట్లయితే దాంట్లో 20 నుంచి 28% గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్స్గా మనం పేషెంట్స్ ఐడెంటిఫై చేయవచ్చు. అర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే 100% క్యూర్ పాసిబుల్ అండి. ఐదర్ సర్జరీ ద్వారా అవ్వనివ్వండి, లేకపోతే మినిమల్ యాక్సెస్ అంటే ఎండోస్కోపీ ద్వారా కూడా కంప్లీట్ క్యూర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ స్క్రీనింగ్లో ముఖ్యమైనవి, ఎస్పెషలీ జిఐ క్యాన్సర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే స్క్రీనింగ్ టూల్స్ ఎండోస్కోపీ అండి. అది అప్పర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, లేకపోతే లోవర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, అంటే కొలనోస్కోపీ. దీనికి సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయండి. పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉందనుకోండి, అది ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా 40 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఎవ్రీ 5 years స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్టమక్ క్యాన్సర్ అంటే హెరిడిటరీ క్యాన్సర్ అంటూ ఉంటారు, హెరిడిటరీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటూ ఉంటారు. ఇలాంటి క్యాన్సర్ కనుక ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ అడోలసెన్స్ వచ్చిన తర్వాత నుంచి, అంటే 18 years తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఎండోస్కోపీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అర్లీగా సిమ్టమ్స్ లేకపోయినా కూడా గ్యాస్ట్రెక్టమీ అంటే స్టమక్ తీసేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం.